అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలు ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి, ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత ప్రత్యేకతలు అన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురుగారు, కార్తీక మాసం రాగానే చాలామంది కూడా యాత్రలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అందులో మహారాష్ట్రకి అయితే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు కదా. ఎందుకు అక్కడ ఏమైనా ప్రత్యేకమైన చోట్లు ఉన్నాయా, ఎటువంటి క్షేత్రాలు ఉన్నాయి సందర్శించుకోవడానికి? శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. పరమ పావనమైనటువంటిది కార్తీక మాసం. కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది కనుక కార్తీక మాసం. అన్ని మాసాలలో గొప్పదైనటువంటి మాసం కార్తీక మాసం. శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపం ప్రత్యేకించి చేస్తారు. తెల్లవారుజామున స్నానం చేయటం, అలాగే దాన ధర్మాలు చేయటం, అలాగే దీపారాధన చాలా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇలాంటి సమయాల్లో నిరంతరం ఈ నెల మొత్తం కూడా భగవన్నామంతో కనుక మనస్సు ఉంటే మానవ జన్మ సార్థకత అవుతుంది. సకల పాపములన్నీ తొలగిపోయి పుణ్యప్రదమై సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక చింతనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నేను పుట్టానులే పశువులాగానే ఉంటాను, నా ఇష్టం అనుకున్న వాళ్ళు నియమనిష్టలు ఉండవు. ఎప్పుడైనా సరే మానవుడికి నియమనిష్టలు ఉండాలి. అలాంటి పుణ్యమైనటువంటి మాసంలో మహారాష్ట్రను సందర్శిస్తే, మహారాష్ట్ర ఎందుకొని అని అడిగారు కదా, అసలు మహారాష్ట్రే దేవతలకు ఆలయాలకు నిలయం. ముఖ్యంగా ఆ మహారాష్ట్రలో అనేకమైనటువంటి జ్యోతిర్లింగాలు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి భీమశంకర జ్యోతి దేవాలయం, అలాగే త్రయంబకం యజామహే, గోదావరి పుట్టిన చోటు, తపస్సు చేసిన చోటు, త్రియంబకేశ్వరం అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ జ్యోతిర్లింగం, ఘృష్టేశ్వరం అనేటువంటి జ్యోతిర్లింగం, పార్లి బైద్యనాథ్ అనేటువంటి జ్యోతిర్లింగాలు ఈ మహారాష్ట్రలోనే మనకు నిలయమై ఉంటాయి గనక పరమ పుణ్యమైనటువంటి ఆలయాలలో అందులో శివ దర్శనం ఎప్పుడైనా చేయొచ్చు. కార్తీక మాసంలో చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందుతుంది గనక ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి సందర్శనం. అంతేగాక గొప్పదైనటువంటి మహారాష్ట్రలో పండరినాథుడు ఇటుక రాయి మీద నడుముల మీద చేతులు పెట్టుకొని అమోఘమైనటువంటి పుండరీకుని యొక్క దివ్య కోరికతో తల్లిదండ్రులను సేవించినటువంటి వారికి మోక్షం కలుగుతుంది అని ఆ కృష్ణ పరమాత్మయే పాండురంగడిగా విఠల జై విఠల పాండురంగ విఠల, విఠల జై విఠల పాండురంగ విఠల, పాండురంగ విఠల జై పండరినాథ విఠల, విఠల 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 మహానుభావుని ఆరాధిస్తారు. అలాగే షిర్డీ సాయి సమస్తమైనటువంటి దేవతల అవతారంలాగా మనకు భావించి అమోఘమైనటువంటి రీతిలో ప్రకాశించేటువంటి, అలాగే శని సింగణాపూర్ అని ఉంది. అక్కడ తలుపులు కూడా ఉండవు. శని పీడలు అంటే కష్టమైన జీవితాన్ని గడుపుతారు అన్నమాట. శని పీడలు అంటే ఏంటంటే దరిద్రం, ఎంత సంపాదించినా కలిసి రాకపోవడం, అలాగే భార్యాభర్తల తగవులు, పిల్లలు వినకపోవడం, మనశ్శాంతి ఉండదు. ఇలాంటివన్నీ శని పీడల యొక్క లక్షణాలు. అంటే పూర్వజన్మ చేసినటువంటి పాపాలు, గ్రహ దోషాలు ఇవన్నీ ఉంటాయి. గ్రహ దోషాలు, గృహ దోషాలు, స్వయంకృత అపరాధాలు ఎన్నున్నాయి దీనిలో. ఒకడు సుఖ పొందాలన్నా స్వయంకృతమే, ఒకడు కష్టాల పాలవ్వాలన్నా స్వయంకృతమే. వీటి వల్ల కొన్ని ఇలాంటివన్నీ పోవాలి అంటే ఆ శనేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి దేవాలయంలో ఆ శనేశ్వరుని గనక, శనైశ్చరుడు అంటారు ఆయన, మందుడు అని కూడా అంటారు. తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి అని ఒకటి ఉన్నది ప్రత్యేకించి. అలాగే ఇక్కడ కూడా శనైశ్చరుని యొక్క దివ్యమైనటువంటి దేవాలయం మనకు దర్శనమిస్తుంది. అలాగే మినీ తాజ్మహల్, అలాగే మహోన్నతమైనటువంటి కొల్హాపూర్, అమ్మవారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయి నాకు అక్కర్లేదని కోపం వచ్చి వెళ్ళినటువంటిది. ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అక్కడ నిలయమై ఉంటుందమ్మ. అందుకని ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికాం దక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మవారు కొల్హాపురిలో ఉంది. వకుళమాల వెంకటేశ్వరుని మాలయి ప్రకాశిస్తుంది. స్ఫటికాకృతిలో మహానుభావుడు 7 కొండల మీద వెలిసినటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అర్ధాంగియే ఈ తల్లి. ఈమెని అలవేల్ మంగ అని కూడా అంటారు. అలమేల్ మంగై. అలమేల్ మంగ అంటే పుష్పములో పద్మములో నుంచి వెలిసిన మంగై అంటే మగువ. ఆ దివ్యమైనటువంటి విశేషంతో రేణుకాదేవి, అలాగే అష్టగణపతులు ఉంటారు ఇక్కడ. పాలీ గణపతి, మహాడ్ గణపతి, మోర్గార్ గణపతి, సిద్ధిటేక్ గణపతి, ఊదూర్దేర్ గణపతి, రంజన్గావు గణపతి, లేఖ్యాద్రి గణపతి, ఓజర్ గణపతి. ఇలా గణపతులు సిద్ధి బుద్ధి సమేతుడై సకల దోషములను పోగొట్టి ఐశ్వర్యములు కలిగించే మహనీయుడై మనకు దర్శనమిచ్చే ఇన్ని పుణ్యక్షేత్రాలు ఆర్వి ట్రావెల్స్ వారు మనకు అత్యద్భుతమైనటువంటి కార్తీక మాసంలోనే కాదు, విడిగా కూడా అందులో కార్తీక మాసంలో దగ్గరుండి కన్నతల్లిల ఇంట వెంట జంట కంట ఉండి మంచి మంచి వసతులతో మంచి మంచి భోజనంతో ఏ విధమైనటువంటి అనారోగ్యాల పాలు కాకుండా అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర పనిచేసేటువంటి ఆర్వి ట్రావెల్స్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత వాళ్ళు మనకి ఇలా కల్పిస్తున్నారు కనుక ఈ దర్శనీయమైన స్థలములన్నీ చూచి తరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. గురుగారు, ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇవేవి అన్నీ కూడా మేము చూడలేమండి, కనీసం ఈ చోట్లయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా సందర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏవని చెప్తారు? వీటిలో మీ ఇష్టం, మీది, మీకు మనసు ఏది నచ్చితే అది. లేదు అన్నీ చూడాలంటే హాయిగా బస్సులో తీసుకెళ్తారు, చక్కగా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. అవును, పూర్వకాలంలో నడవటం పురాణాల్లో కాశీకి వెళితే అంతే, ఇవాళ విమానాల్లో తీసుకెళ్తారు మిమ్మల్ని, కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు అయితే. ఓకే ఓకే గురుగారు, ఇంకొక చిన్న సందేహం. మామూలుగా యాత్రలు అంటే పెద్ద పెద్ద వాళ్ళే వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ ఒకటి ఇలా ఉంటుంది మనసులో. చిన్నపిల్లలు ఏం వెళ్తారు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు కాకుండా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఒక వృద్ధ ఏజ్లోకి వచ్చినప్పుడు వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఏమంటారు, చిన్నపిల్లలతో సహా వెళ్ళాలా లేకపోతే ఇప్పుడు కూడా అంతే అంటారా? అసలు మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళ అబ్బాయిలను కూడా తీసుకొని వెళ్ళచ్చు. అంత బాగా ఇప్పుడు పిల్లలు ఉన్నారే, నేను చూడలేకపోయినా నాకు ఒక్కలేదు. ఆ పిల్లలతో పాటు తీసుకెళ్ళినా ఆ పిల్లల్ని కూడా ఎత్తుకుంటారు. ఆర్వీ ట్రావెల్స్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళేదో మామూలుగా ఏదో మన ఇలా ఉండరు వాళ్ళు. మన కుటుంబంలో ఎలా ఉంటాయో అక్కయ్య చెల్లెలు ఎలా ఉంటుందో బాబు ఈ పిల్లవాడిని ఎత్తుకుంటే ఎత్తుకుంటారు. అంటే పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంటే కొంచెం పెద్ద అయినాక వెళ్ళచ్చు, లేదు పిల్లలతో వెళ్ళచ్చు, మీ ఇష్టం అది. ఓకే గురుగారు, మహారాష్ట్ర యాత్ర గురించి అక్కడ ఉన్న ప్రదేశాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ప్రతి ఒక్కరు కూడా ఆ భాగ్యాన్ని కల్పించుకొని చక్కగా మనకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది కాబట్టి వెళ్ళడానికి ప్రయత్నించి వాటన్నిటిని సందర్శించుకొని దర్శనం చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటూ మాకి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సంతోషం. చూశారు కదా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా ఎంత అద్భుతంగా తీసుకెళ్తుందో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి సంప్రదించి మీ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోండి. హ్యాపీగా మీ ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో మహారాష్ట్ర టూర్కి వెళ్ళండి.